గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో చదువుతూ ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఆయా సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు శ్రీరామనవమి సందర్భంగా సత్కార కార్యక్రమం నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూనివర్సిటీలో ఈ ఏడాది మొత్తం 1100 మందికి పైగా విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా 100కు పైగా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. Which is very essential, and which this university has adopted this and introduced this practice of honoring the parents who have sacrificed, who have dedicated themselves. And the students as children at this stage with your not so mature mind may not understand the kind of sacrifice which your parents have done. The chairman was just telling us that the value of the sacrifice which your parents have done, it is immeasurable. It cannot be measured. It cannot be valued at all. Even every rupee of their contribution, their sacrifice, is not equal to even crores of rupees. So today being Sri Ramanavami, you know, Rama himself, Lord Sri Rama himself has faced so many challenges in every facet of his life. And each of those challenges he converted that into opportunities and achieved it successfully, and sends a message to the whole universe that everything is possible in the benefit, in the betterment of human. మీరు 4 సంవత్సరాల కిందట ఇదే హాల్లో కూర్చున్నారు. మీరు మర్చిపోయి ఉంటారు, నాకు గుర్తుంది. చాలామందికి అనుమానం ఏంటంటే మా వాడికి ఎంసెట్ ర్యాంక్ సరిగ్గా రాలేదు, వీడి జీవితం ఏమవుతుంది, మా వాడికి ఇంటర్మీడియట్లో సరిగ్గా అంత అనుకున్నంత రాలేదు, ఏమవుతుంది జీవితం, మా వాడికి ఈ ప్రాబ్లం ఉంది, ఎట్లా అవుతుంది. సో ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఎక్కడ పనిచేసినా నిజాయితీ, నిబద్ధత, అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. అనంతరం హైదరాబాద్ టీసీఎస్ ఇండస్ట్రీ సొల్యూషన్ యూనిట్ హెడ్ భీమశేఖర్ మాట్లాడుతూ తల్లిదండ్రులను సత్కరించడం వెనుక ఉన్న భావం ఎంతో లోతైనదని, వారి త్యాగాన్ని గుర్తించే ప్రయత్నమని పేర్కొన్నారు. ఆ తర్వాత విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోనే విజ్ఞాన్ యూనివర్సిటీ మాత్రమే శ్రీరామనవమి పర్వదినాన విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానిస్తోందని చెప్పారు. 4 సంవత్సరాల కిందట ఇదే హాల్లో కూర్చున్నారు. మీరు మర్చిపోయి ఉంటారు, నాకు గుర్తుంది. చాలామందికి అనుమానం ఏంటంటే మా వాడికి ఎంసెట్ ర్యాంక్ సరిగ్గా రాలేదు, వీడి జీవితం ఏమవుతుంది, మా వాడికి ఇంటర్మీడియట్లో సరిగ్గా అంత అనుకున్నంత రాలేదు, ఏమవుతుంది జీవితం, మా వాడికి ఈ ప్రాబ్లం ఉంది, ఎట్లా అవుతుంది. సో ఎందుకంటే ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే వాడి జీవితానికే పనికిరాడని చాలా ఇంటర్మీడియట్ కాలేజీల వాళ్ళు చెప్పడం అలవాటుతో ఆ బాధతో మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు నేను చెప్పాను ఏమని, మీరు ఈ రోజు నుంచి ఆ బాధ మర్చిపోండి, బాధపడబాకండి, మా చేతుల్లో పెట్టారు, మేము ఈ 4 సంవత్సరాల్లో వీళ్ళని తీర్చిదిద్ది ప్రయోజకులుగా చేస్తామని మాట ఇచ్చాం. డయాస్ మీదే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సగర్వంగా సమీర్యంగా మీ అందరికీ, తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నాం. పార్వతి